కొంచెం వెనక్కి రన్నా ఏమంటన్నా రా ఇట్లా వచ్చేట్లా మీరందరూ కొంచెం కొంచెం బనానా నాన్న కొంచెం వెనక్కి రన్నా దయచేసి వెనక్కి రన్నా వీళ్ళందరూ లాస్ట్ అన్న కొంచెం వెనక్కి తీసుకున్నాం వెనక్కి రా పైన కూడా వెనక్కి రండి అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యన లేకపోయినా రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే గర్వంగా చెప్పుకోదగ్గ మహానేతగా మహానాయకుడుగా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప నేతగా నిలిచిపోయేటువంటి మహానేత ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశ చరిత్రలో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే 33 సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం, ఆయన పోటీ చేసినటువంటి ఏ ఎన్నికల్లో కూడా ఓటం అనేది తెలియకపోవటం, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, దాదాపు 3 సార్లు ఎంపీగా గెలవటం, 2 సార్లు ఎంపీగా గెలవటం, 3 సార్లు మంత్రిగా ఉండటం, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయటం ఒక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇది సాధ్యమని కూడా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈరోజు ప్రజలకు మర్చిపోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ప్రతి ఇంట్లో దేవుడి పటం పక్కన రాజశేఖర రెడ్డి గారి పటం పెట్టుకోవడం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే 4% రిజర్వేషన్ కావచ్చు, మహిళల సంక్షేమం కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజలు మాత్రం ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్పగా చెప్పుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మహానేత మన ముందర లేకపోయినా ప్రతిసారి మనం ఆయన జన్మదినాన్ని గొప్పగా జరుపుకోవడం, ఆనవాయితీగా పెట్టుకోవడం చాలా గర్వంగా ఉంది కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన బాటలోనే ఆయన తనయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ఎంత దగ్గరగా ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే అందించినటువంటి ఘనత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంటే ఈయన రాడు చంద్ర అలాగన్నా కొద్దిగా जमींदारी के बाद ఓకే बस बस 9:30 बजे అన్న ఎనికి రావాలి కొంచెం ఎనికి रावि 9:30 की नकबल्ला 9:30 ఈరోజు మహనీయులు స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా పొలమనేరు పట్టణంలో మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడ గారు ఆయనకి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా అందించిందనే విషయాన్ని పొలంనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా వారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు కూడా తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేసి వాటన్నిటిని కూడా అందుబాటులోకి తేవాలని మరి అన్నింటి ప్రజల్లో ఉంటున్నారు. ఆనాడు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ అయితే ఏమి, మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, అదేవిధంగా రైతు రుణమాఫీ అయితే ఏమి, మరి డ్వాక్రా సంఘాలకు 0 వడ్డీకే రుణాలు ఇప్పించడం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ఆయన లేకపోయినా కూడా ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ అన్ని వర్గాలు కూడా ఈరోజు ఆయన్ని ఒక దేవుళ్ళలాగా పూజిస్తున్నాయంటే ఆయన చేసినటువంటి గొప్ప సంక్షేమ పథకాలు నిదర్శనంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ 77వ జయంతి సందర్భంగా మేమందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన అడుగుజాడల్లో ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మరి పార్టీ కేడర్ అంతా కూడా ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు సార్ చూడండి, ఈరోజు మన ప్రియతమ నాయకులు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు 77వ జయంతి సందర్భంగా ఈరోజు పొలంనేరు
టౌన్ పలంనేరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో ఈరోజు పలంనేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల్లోనూ ఆయన యొక్క 77వ జయంతి ఉత్సవాలు వాడవాడలో జరుపుకుంటున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక ముఖ్య విషయం చెప్పాలా. ఎందుకంటే ఆయన 2003వ సంవత్సరంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు అన్ని పంచాయతీలు మండల వైజ్ అన్ని వాడవాడల తిరిగి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క మనిషికి ఏమి వాళ్ళ యొక్క బాధలు ఏమని తెలుసుకొని సుదీర్ఘంగా ఆయన ఆలోచించి 2004లో ఆయన సీఎంగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా రైతుకు రుణమాఫీ అని చెప్పేసి మొదటి సంతకం చేయడం జరిగింది. ఆయన ఎందుకు ఆలోచిస్తాడంటే పేదవాడు బాగుండాలా, రైతు బాగుండాలా, ప్రతి ఇంటికి ఆరోగ్యము ముఖ్యమని చెప్పేసి ఆలోచించి ఆ రోజు ఎన్నో ఉచిత పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే ఆయన చేసిన ఆ రోజు ఒక సంతకమే ఈరోజు ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన కూడా మా నాన్న ఫోటోని ప్రతి ఇంటిలోనూ పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ పూజిస్తున్నారు. దగ్గర 17 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నకు దేవుడిని కూడా పూజిస్తారో లేదో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి ప్రతిరోజు వాళ్ళు పూజలు చేయడం జరుగుతుంది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి ఆలోచిస్తున్నారంటే మా నాన్నని ఎలా పూజిస్తున్నారో మా నాన్న పక్కలో నా ఫోటో కూడా పెట్టి ప్రతి పేద ప్రజలు పూజించాలనేసి ఆయన ఆత్మవిశ్వాసంతో ఎన్నో సంక్షేమ 2019 నుంచి 2024 వరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాబో రోజుల్లో కూడా 2029లో మనం భారీ మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని పేద ప్రజలకంతా ఆయన మంచి చేయాలని నేను మన యొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన అందరికీ కూడాను నమస్తులు, మీడియా మిత్రులకు నమస్తులు. ప్రధానంగా మన వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ రాష్ట్రం కాదు దేశ చరిత్ర గతినే మార్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు 42 ఎంపీ సీట్లు ఉంటే ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 33 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఏ పదవులు కార్మికులంటే ఆయన ఒకటే చెప్పాడు, మాకు పదవులు కాదు ముఖ్యము, మా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, నాకు నిధులు మంజూరు చేయాలని చెప్పని అప్పట్లో సోనియా గాంధీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆయన ఒకేసారి 46 నీటి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి వాటిని కూడా కార్యరూపం చేశాడు అనమాట. ఆ విధంగా చేస్తూ ఇందాక మనవాళ్ళు చెప్పినట్లు 2004లో మొదటి సంతకము రైతులకు ఉచిత విద్యుత్తు, కొంతమందికి మీకు తెలుసు, కొంతమంది హేళన చేసినారు. ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అంటే ఆ వైర్లు దేనికి పనికి వస్తాయంటే గుడ్డ వేసుకొని పనికి వస్తాయని అన్నాడు. ఈరోజు ఏం చూస్తూ ఉన్నారు, ఆయన అడుగుజాడల్లో అనేక రాష్ట్రాలు నడుస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి వచ్చిందనమాట. దురదృష్టం 2009లో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు చూశారంటే 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినాయి. ఎట్టైనా సరే రాజశేఖర్ని ఓడించాలని ఉద్దేశించేత అదే సందర్భంలో తెలంగాణలో తెలంగాణ ఉద్యమము మాకు ప్రత్యేక తెలంగాణ రావాలని చెప్పిన వాళ్ళకు ఒక అధ్యయనం చేశారు. ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఒంటి చేత్తో ఆ రోజు కాంగ్రెస్ని గెలిపించి 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయినాడు. అది మన రాష్ట్ర ప్రజల దురదృష్టమేమో కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2009 సెప్టెంబర్ 2వ తేదీ నాడు మరణించాడు. అప్పటి తర్వాతనే ఆంధ్ర రాష్ట్రము విభజించబడింది. ఈరోజు ఈ దిశ చేరుకునే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఆయన లేని లోటు ఎంతైనా ఉంది. అయితే గత 5 సంవత్సరాలప్పుడు ఆయన తనయుడు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టి క్యాలెండర్ ప్రకటించి తేదీల వారీగా నిధులు మంజూరు చేసి అన్ని వర్గాల సంక్షేమానికి కూడా పాటుపడే వ్యక్తిగా ఉన్నాడు. సో ఆ లోటును భర్తీ చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా సమాయత్తమవుతున్నాయి. ఈరోజు రాబోయే కాలంలో మళ్ళీ వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కూడా మనం కృషి చేయాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అవకాశం కూడా